అంటే తగ్గించరు. ఇది సిస్టమ్ నడుస్తుంది. సరే అది పక్కన పెడితే అది ఒక ఆదాయమే అంతే. ఇది వీళ్ళ లెక్క ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఒకటి జగన్ తినేశాడు అనుకుందాం. జగన్ తినేస్తే ఆదాయం పెరగకూడదు. రెండోది జగనే తిన్నప్పుడు జగన్ ఎంతమందికి ఎందుకు పంచుతాడు? చెవిరెడ్డికి, మిథున్ రెడ్డికి ఇప్పుడు 27 మందో 30 మందినో పెట్టారు. ఎంతమందికి డబ్బులు ఎందుకు పంచుతాడు జగన్? లేదా ఎంతమంది పంచుకుంటే ఇంకా జగన్ దగ్గరికి వెళ్తుంది? వీళ్ళే చేస్తే మిగులుతుంది. ఇంకా అది ఎంతమంది పంచుకుని పంపితే మిగులుతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ దాంట్లో పోనీ ఇదే నిజమైతే జగన్ ఇప్పుడు అయినా కూడా 1 లక్ష కోట్లు సంపాదించాడు, ఏదో 10,000 కోట్లు సంపాదించాడు అనుకుందాం. మరి అంటే ఇప్పుడు దానికి 4 లీడు సంపాదిస్తున్నట్టుగా లెక్క. ఆ లెక్కన అంటే ఒక లిక్కర్ స్కామ్ అనే కాదు, ఇప్పుడు కేఎన్ఆర్ మీద ఓన్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల కంటే వివిధ రూపాల్లో ఆయన కాంట్రాక్టర్ లోపంలోనో లేదంటే ఈయన తిరుపతిలో ఏదో బంక్ ఏదో పెట్టుకున్నాడంటే అది చాలా తక్కువ లీవ్ తీసుకున్నాడంటే ఆ రూపంలో కోట్లు సంపాదించాడు. ఇప్పుడు ఆ మనోహర్ అతనితో బ్యాగులు పంపించాడంటే ఈయన మరి వీళ్ళు రాశారు, మరి వీళ్ళు చూసారా, మరి సిట్ చెప్పిందో, సిట్ విచారణలో తేలిందని. ఏ సొమ్మదంట వీళ్ళు ఏంటంటే ముందు మనకి సినిమాలో ఎలా ఉంటుంది, స్క్రీన్ ప్లే తయారు చేసేసుకుని ఆ తర్వాత యాక్ట్ చేస్తారు. ఇప్పుడు సిట్ ప్రస్తుతం చేస్తుంది అదే. ముందు స్క్రిప్ట్ స్క్రిప్ట్ అయిపోతుంది, దానికి అనుగుణంగా పాత్రలను ప్రవేశపెడతారు వీళ్ళు. అవసరమైన వాళ్ళతో ఇప్పుడు అతన్ని గట్టిగా బెదరేస్తే నువ్వు రేపు పొద్దున పోతావు నేను లేపేస్తాం అన్నారు అనుకో, 7 సంతకం పెట్టమంటూ చెప్పాయా